వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. గుంటూరులో సంఘమిత్ర సిరాజుద్దీన్ బొడ్డుపల్లి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీనివాస్ చౌదరి సహకారంతో గుంటూరు రూరల్ ప్రాంతం ఏటుకూరు గ్రామంలో అభినందన అనాథాశ్రమంలో 100 విద్యార్థులకు మంగళవారం భోజనం ఏర్పాట్లు చేసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం నుండి ఆశ్రమంలో ఉంటున్న అనాథ పిల్లలకు చదువుకోవడానికి పుస్తకాలు, ఆహార సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 15 రోజుల క్రితం ఈ ఆశ్రమాన్ని దర్శించినప్పుడు రాత్రిపూట కరెంట్ పోయినప్పుడు దోమల వలన విద్యార్థులు నిద్రపోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని ఆశ్రమం చైర్మన్ నిర్మల్ కుమార్, పద్మావతి తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. దానిలో భాగంగా 25,000 రూపాయలతో ఇన్వర్టర్ను ఆశ్రమానికి బహుకరించామని తెలియజేశారు. విద్యార్థుల కోసం ఆశ్రమానికి ఎటువంటి సహాయమైనా చేయడానికి సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కల్లం రమణారెడ్డి, సివిల్ సప్లై జీపీ, చల్ల శ్రీనివాసరావు, హైకోర్టు న్యాయవాది జొన్నబట్ల మురళీ కృప్సా, స్టేట్ బీజేపీ ఎక్స్ కౌన్సిలర్ మెంబర్ సుబ్బారెడ్డి, బిల్డర్ దుండి కోటిరెడ్డి, డాక్టర్ ఈద పరశురాం రెడ్డి, వేముల కృష్ణ, గుండబోయిన యలమందరాజు తదితరులు పాల్గొన్నారు.